సోషల్ మీడియాలోనైతే ఒక ట్రెండ్ అయితే గట్టిగా నడుస్తుంది. ఫేక్ రూమర్ అయితే అమాంతం కూడా వైరల్ అయిపోతుంది అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే గతంలోనే మన నాగ చైతన్య గారు అదే విధంగా సమంత గారికి డివోర్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ విషయం కొత్తగా మళ్ళీ ఇప్పుడు రాజుకుంటుంది మంట. ఏ విధంగా అంటూ అదే విధంగా నాగ చైతన్య సమంత గారు కలుస్తారా అంటే ఖచ్చితంగా కూడా కలుస్తారు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారంట. ఏంటి భయ్యా ఇది డివోర్స్ అయిన వాళ్ళు మళ్ళీ ఎలా కలుస్తారు? ఇదే ఫేక్ న్యూస్ అంటే. నిజంగా చెప్తున్నా భయ్యా ఇప్పుడు ఈ న్యూస్‌ని పట్టుకొని ఫుల్‌గా వైరల్ చేసేస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే మనీ. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేస్తే వేరే ఒకళ్ళకి సెండ్ చేస్తే దాని నుంచి అయితే వాళ్ళకి మనీ వస్తది. సో ఆ మనీ కోసం మాత్రమే ఈ విధంగా అయితే దిగజారిపోతున్నారు ఇంత దారుణానికి అయితే. సో దీని మీద అయితే నాగ చైతన్య గారు అయితే క్లారిటీ ఇచ్చారు. సో అలాంటి న్యూస్ అయితే ఏమీ లేదు. గతంలోనే మేము ఆ విధంగా డివోర్స్ తీసుకోవడానికి ఒక్క నైట్ మాత్రమే కాదు కారణం. ఎన్నో రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో మిస్‌అండర్‌స్టాండింగ్ ఎప్పటినుంచో ఉంది గనక ఖచ్చితంగా ఆ విధంగా డివోర్స్ అయితే తీసుకున్నాం. అంతేగాని మేమేదో సోషల్ మీడియా కోసం ఏదో ఇది చేసుకోవాలని లేదా ట్రెండింగ్ కోసం ఆ విధంగా అయితే మాట్లాడుకోలేదు. దాని డివోర్స్ కూడా తీసుకోలేదు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఈ న్యూస్ మీద కూడా మాట్లాడారు. మేమిద్దరం డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు కలుస్తాం అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. నిజంగా బుద్ధి లేదు మీ అందరికీ. అదే ఏదో ఫేక్ న్యూస్‌ని పట్టుకొని ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు అనే విధంగా అయితే మొత్తం అందరి మీద కూడా విరుచుకుపడ్డారన్నమాట. ఆ విధంగా న్యూస్ స్ప్రెడ్ చేసిన వాళ్ళతోని. మరి దీనిపైనైతే సోషల్ మీడియా పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారా అంటే ఇలాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇంత చిన్న విషయానికి ఎందుకు అంటే అనే విధంగా అన్ని మాట్లాడుకుంటూ వచ్చారనమాట. సో దానికి తోడు 'తండేల్' మూవీ మీద ఏమైనా ఈ ఎఫెక్ట్ పడిందా అంటే లేదని చెప్పాలి. ఈ 'తండేల్' మూవీ అయితే సోషల్ మీడియాలో ప్రెజెంట్ అయితే బాగానే వెళ్తుంది టాక్ తోనైతే. సో కానీ బడ్జెట్ అయితే దగ్గర దగ్గర 80,00,00,000 బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మొదటి రోజు చూసుకున్నట్లయితే కేవలం 10,00,00,000 మాత్రమే వచ్చాయి. మరి ఇంకా లాగాలి అంటే దగ్గర దగ్గర ఒకవేళ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే 140-160 కోట్ల వరకు లాగే అవకాశం ఉండాలి. అప్పుడే మంచి టాక్ తోనే ఈ సినిమా వెళ్ళినట్టయితే అర్థం. సో ఇప్పటివరకు మీరు చూసిన న్యూస్ మరి నీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు అదే విధంగా సమంత గారు ఇద్దరు కలిశారంట. అది కూడా నాగ చైతన్య గారు రెండో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ కలిశారని ఆయన ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియా గట్టిగా వైరల్ చేస్తున్నారు. ఇదంతా ఫేక్, ఎటువంటి నిజం లేదు. నా సమంత గారు ఆవిడ వేరేలా ఉన్నారు. మన నాగ చైతన్య గారు కూడా పెళ్లి చేసుకొని ఇటుపక్క కూడా హ్యాపీగా ఉన్నారు. ఇందులోనైతే ఎటువంటి రూమర్స్ ఫేక్ న్యూస్ లేవనేసి అయితే ఫుల్ క్లారిటీ నాగ చైతన్య గారు ఇచ్చారు. దానికి తోడు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా కూడా ఇచ్చేసాం అనమాట. మరి మీరైతే ఈ అప్డేట్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ.